పొదుపు చేయటం అంటే జీవితాన్ని ఆస్వాదించకపోవటం కాదు. రేపు ఎవరి ఎదుట చెయ్యి చాచకుండా ఈరోజే కొంచెం ఆలోచించటం. మిమ్మల్ని గౌరవించని చోట ఉనికి నిరూపించుకోవటం కన్నా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోవటమే కొన్నిసార్లు గొప్ప సమాధానం. డబ్బు ఎక్కువగా ఉండటం సంపద కాదు. డబ్బు కోసం మనశ్శాంతి నమ్ముకోకుండా ఉండగలగటమే అసలైన సంపద. మీ భవిష్యత్ చేతిరేఖల్లో కాదు, మీ చేతల్లోనే ఉంటుంది. అసాధ్యం అనిపించిన కలల్నే కనండి. అదే నిన్ను అసాధారణంగా మారుస్తుంది. నీ కలలు ఎంత ఎత్తులో ఉన్నా భయపడకు. నీ అడుగులు ఆగకుండా ముందుకు సాగితే ఒకరోజు ఆ కలల శిఖరంపై నువ్వే నిలబడి ఉంటావు. ఎవరైనా మీకు అన్యాయం చేస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రకృతి లేదా కాలం వారికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇస్తుంది. మీరు ప్రత్యేకంగా ఏం చేయవలసిన అవసరం లేదు. నిన్ను బాధపెట్టిన వారు తప్పు చేశారు. నువ్వు కూడా అదే తప్పు చేస్తే వారిలోనూ నీలోనూ ఎలాంటి వ్యత్యాసం ఉండదు. పగ, ప్రతీకారాల మీద పెట్టే శ్రద్ధ మరియు సమయాన్ని మీ ఎదుగుదలపై పెడితే మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఎదుటివారిని క్షమించటం అంటే వారి తప్పును ఒప్పుకోవటం కాదు, వారి వల్ల మీ మనశ్శాంతిని పాడు చేసుకోకుండా ఉండటం. మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే క్షమించటం. ప్రతీకారం అనే ఒక ఆలోచన మీ మనసులో నిరంతరం కోపాన్ని, ద్వేషాన్ని పెంచుతుంది. దీనివల్ల ఎదుటివారి కంటే మీరే ఎక్కువ మానసిక వేదనను అనుభవిస్తారు. నీ విజయమే నిజమైన ప్రతీకారం. నిన్ను బాధపెట్టి నువ్వు పడిపోవాలని చూసిన వారి ముందు నువ్వు మరింత సంతోషంగా, విజయవంతంగా బ్రతికి చూపటమే నువ్వు తీర్చుకోగలిగే అతిపెద్ద ప్రతీకారం. నిన్ను బాధపెట్టిన వారిని అక్కడే వదిలేసి నీ జీవితంలో ముందుకు సాగిపోవటమే అత్యంత బుద్ధివంతమైన పని. బలహీనత కాదు, కోపాన్ని అణుచుకొని ప్రతీకారం జోలికి వెళ్లకుండా ఉండటానికి ఎంతో గుండె ధైర్యం, మానసిక బలం కావాలి. పగతో బ్రతికే వ్యక్తి ఎప్పుడూ గతంలోనే జీవిస్తాడు. ప్రతీకారాన్ని వదిలేసినప్పుడే భవిష్యత్ వైపు అడుగులు పడతాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు తిరిగి ప్రతీకారం తీర్చుకుంటే ఆ వ్యక్తితో మీకున్న గొడవలు, బంధాలు ఈ జన్మకే పరిమితం కావు. వదిలేస్తే ఆ రుణం అక్కడితో ఆగిపోతుంది. నిరంతరం పగ, ద్వేషం గుండెల్లో పెట్టుకోవటం వల్ల ఒత్తిడి పెరిగి శారీరక ఆరోగ్య సమస్యలు, బీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఒకరిని దెబ్బతీసినప్పుడు వచ్చే ఆనందం తాత్కాలికం, కానీ వారిని మనసులోంచి తీసేసినప్పుడు వచ్చే ప్రశాంతత శాశ్వతం. ఎదుటివారి చెడు ప్రవర్తన నీలోని మంచితనాన్ని మార్చేయకూడదు. వారు రాక్షసులా ప్రవర్తిస్తున్నారని నువ్వు నీ మంచితనాన్ని వదులుకోవద్దు. నిన్ను బాధపెట్టిన వారికి దూరంగా జరిగిపోవటం, వారి గురించి ఆలోచించటం పూర్తిగా మానేయటమే నువ్వు నీకు ఇచ్చుకునే అతిపెద్ద బహుమతి. ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నంతకాలం నిన్ను బాధపెట్టిన వ్యక్తితో నువ్వు మానసికంగా ముడిపడి ఉంటావు. ఒకరి స్థాయికి దిగజారి ప్రతీకారం తీర్చుకోకుండా నీ స్థాయిని నువ్వు కాపాడుకున్నప్పుడు నీపై నీ గౌరవం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. రైలు వెనక్కి చూడదు, ముందున్న గమ్యాన్నే చూస్తుంది. మీ జీవితం కూడా అంతే. గతాన్ని వదిలి ముందుకు సాగాలి. ఎంతటి పెద్ద బాధైనా కాలం మర్చిపోయేలా చేస్తుంది. ప్రతీకారంతో కొత్త గాయాలు చేసుకోవటం కంటే కాలానికి వదిలేసి గాయం మానటానికి సమయం ఇవ్వటం మంచిది. చిన్నపిల్లలు దెబ్బకు దెబ్బ తీయాలని చూస్తారు, కానీ పరిణితి చెందిన మనసు పోనీలే వారి బుద్ధి అంతే అని వదిలేస్తుంది. ఆ నిశ్శబ్దమే నీ సంస్కారం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఒకప్పటి మాట, కానీ ముళ్ళు గుచ్చుకుందని మీరు దాన్ని తిరిగి గుచ్చలేరు కదా. బురదలో రాయి వేస్తే మీపైనే పడుతుంది. నీ జీవితంలో సాధించాల్సిన గమ్యాలు చాలా ఉన్నాయి. దారిలో కుక్కలు మురుగుతున్నాయని ప్రతిదానికి ఆగి సమాధానం చెప్పాలనుకుంటే నువ్వు అనుకున్న చోటికి చేరలేవు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు నువ్వు చేసే ప్రతి పనికి ఫలితాన్ని నేనే ఇస్తాను, నువ్వు కేవలం నీ కర్మను నిర్వర్తించు అని చెప్పాడు. కాబట్టి
ఆ భారాన్ని కాలానికి లేదా భగవంతుడికి వదిలేయండి. మాట్లాడటం కంటే ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినండి. దీనివల్ల అనవసరమైన వాదనలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. నలుగురు మీలాగే ఆలోచించాలని లేదా మీకు నచ్చినట్లే ప్రవర్తించాలని అనుకోవద్దు. ఎవరి స్వభావం వారిది అని అంగీకరిస్తే సగం బాధలు పోతాయి. ఇతరుల రూపాన్ని, డబ్బును లేదా జీవితాన్ని మీతో పోల్చుకోవద్దు. పోలిక ఎప్పుడు అసంతృప్తిని, అశాంతిని మాత్రమే మిగులుస్తుంది. కొన్ని గంటలు గెలవటానికి వాదించటం కంటే మౌనంగా ఉండటమే మంచిది. నీ శక్తిని, ప్రశాంతతను పాడు చేసే చర్చల నుండి సున్నితంగా తప్పుకోవాలి. మీ వల్ల కాని పనిని లేదా మీకిష్టం లేని విషయాన్ని మొహమాటం లేకుండా మృదువుగా కాదు లేదా లేదు అని చెప్పటం అలవాటు చేసుకోండి. నలుగురిలో ఉన్నప్పుడు పాత విషయాల గురించి లేదా రేపటి గురించిన ఆందోళన పక్కన పెట్టండి. ఆ క్షణంలో అక్కడ జరుగుతున్న విషయాలను ఆస్వాదించండి. నేనే గొప్ప లేదా నాకే అన్నీ తెలుసు అనే భావనను విడవండి. అందరినీ సమానంగా గౌరవించినప్పుడు మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువను కాపాడుతుంది. ప్రతి అనుభవం మీకు పాఠం నేర్పుతుంది, కానీ ఆ పాఠం నేర్చుకున్న తర్వాత మళ్ళీ అదే చోట నిలబడకపోవటమే మీ ఎదుగుదల. గాయాలు మర్చిపోరు, కానీ గాయాలు నేర్పిన పాఠాలు మీ జీవితం మారుస్తాయి. ఈ ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు ఎవరంటే భగవంతుడిచ్చే దాంతో సంతృప్తి చెందేవారు. లోకంలో నీ కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు, మీ బాధను ఎవరు గుర్తించకపోవచ్చు, మీ కష్టాన్ని ఎవరు తీర్చకపోవచ్చు, కానీ అందరూ మీ తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. బుద్ధి ఉన్నవారు యుద్ధం గెలుస్తారు, సుఖం ఉన్నవారు మనసును గెలుస్తారు, కానీ ఓర్పు ఉన్నవారు ప్రపంచాన్నే గెలుస్తారు. ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలియదు. అలాగే మీ చుట్టూ ఉండేవారికి మీరు దూరం అయ్యే వరకు మీ విలువేంటో తెలియదు. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత నీ ఆలోచనలు మార్చుకుంటే దొరుకుతుంది. దేవుడు ఉన్నాడంటే ఆకాశంలో ఉండడు, అవసరానికి ఆదుకునే మనిషిలోనే ఉంటాడు. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకోవాలి. ఆనందం అయిన వాళ్లతో పంచుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకోవాలి. చేసే తప్పని తెలిస్తే అలవాటు మార్చుకోవాలి. గతం చేసిన గాయాలు మర్చిపోవాలి. ముందున్న గమ్యాన్ని చేరుకోవాలి. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకోవాలి. నీ ఇంటి పరిస్థితులు తగ్గవచ్చు, నీ వేగాన్ని, నీ గమ్యాన్ని మార్చలేవు. నీ శ్రమకు నువ్వే సాక్ష్యం. నీ నమ్మకమే నీ బలం. నీ ప్రయాణం ఎంత కష్టంగా ఉంటే నీ గెలుపు అంత విలువైందిగా ఉంటుంది. తొక్కి బ్రతుకుతా అనేవాళ్ళు ముందు ఎదిరించి నిలబడే సత్తా ఉంటేనే ఎంత దూరమైనా వెళ్ళగలరు, ఏదైనా సాధించగలరు. జీవితంలో అన్నీ మీకు అనుకూలంగా జరగవు, కానీ జరిగే ప్రతి విషయం మీకేదో ఒకటి నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.